ముందుగా మాణిక్యాలరావు గారు చూసారా ఇది నిన్న ఇచ్చినటువంటి అఫిడవిట్ చాలా లేట్గా బయటకు వచ్చింది. ఎందుకంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా 25 నామినేషన్ వేస్తారనుకున్నారు. మనోహర్ రెడ్డి గారు ముందుగానే ఒక సెట్ వేయటం వల్ల అఫిడవిట్ ఇచ్చారు. 757 కోట్లు ఈ 5 ఏళ్లలో పెరిగిన ఆస్తి 154 కోట్లు మాత్రం. మాణిక్యాలరావు గారు, జగన్మోహన్ రెడ్డి ఆస్తుల యొక్క విలువ దాదాపు 757 కోట్లుగా ఇప్పుడు అఫిడవిట్ లో చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆస్తులన్నీ కూడా దాదాపు రిలయన్స్ లో మిగతా వాటిలో పెట్టినట్టుగా కూడా చూపిస్తా ఉన్నాడు. క్వశ్చన్ ఏంటంటే రిలయన్స్ వాళ్ళే మా నాయన్ని గతంలో చంపేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ రిలయన్స్ ఇద్దరు కలిసి కుట్ర చేసి మా నాయన్ని చంపేశారని చెప్పేసి ఆయన మాట్లాడడం వల్ల రిలయన్స్ ఆస్తుల మీద ఒక దశలో పెద్ద దాడులు కూడా జరిగింది. ఈ దాడులన్నీ కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడ్డాయేమో కానీ ఈ రోజు కనుక చూస్తే తన పెట్టుబడులన్నీ కూడా రిలయన్స్ లోనే ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఒక్క కారు కూడా లేదట, కానీ దాదాపు కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి బస్సులు ఉన్నాయి. అనేకమైనటువంటి కారులతోటి బయటకు వెళ్తా ఉంటాడు. అనేకమైనటువంటి కంపెనీలు ఉన్నాయి, కానీ ఒక్క కారు కూడా లేదని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి, ఇంకా చాలా విషయాలు చెప్పినటువంటి వ్యక్తి, నేను పేదోళ్ళని నిరంతరం చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసి ఈ ముఖ్యమంత్రి కాలంలోనే అత్యధిక శాతం